Hello all, welcome to Cine Smash. Here is the review of the film Drishyam 3 directed by Jeetu Joseph. మూవీ అయితే డిసప్పాయింట్ చేసింది. దృశ్యం పార్ట్ 1 అండ్ పార్ట్ 2 తీసిన డైరెక్టర్ అనిపించింది. ఏదో ఫోర్స్ఫుల్ గా లాగారు మూవీని. డైరెక్టర్ పార్ట్ 1 ని చాలా గ్రిప్పింగ్ గా తీస్తే పార్ట్ 2 ని అదే లెవెల్లో మెయింటైన్ చేస్తూ బెస్ట్ థ్రిల్లర్ ని ఇచ్చారు. దానికి ఒక 10% కూడా మ్యాచ్ చేయలేకపోయింది. మూవీ కథ విషయానికి వస్తే సెకండ్ పార్ట్ ఎక్కడైతే ఎండ్ అయిందో అక్కడ నుండే స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ హాఫ్ అంతా పెద్దగా అనిపించే సీన్స్ ఏముండవు, జస్ట్ అలా వెళ్తుంది అంతే. ఇంటర్వెల్ లో ఒక ట్విస్ట్ లాగా పెట్టారు, బట్ ఏం అసలు వర్కౌట్ అవ్వలేదు. చెప్పాలంటే ల్యాగ్ ప్రోమాక్స్ అనొచ్చు. చాలా స్లో ఫీల్ వచ్చింది. సెకండ్ హాఫ్ అయినా కొంచెం గ్రిప్పింగ్ గా ఉంటదేమో అనుకున్నా, బట్ అక్కడ కూడా సేమ్ అదే ఫీల్ వచ్చింది. క్లైమాక్స్ లో ఏదో ట్రై చేశారు, ఈసారి ఎందుకో వర్కౌట్ అవ్వలేదు. మేబీ అక్కడ దాకా చూపించిన స్క్రీన్ పే వల్లనేమో. ఇక్కడ నా పాయింట్ అంటే ఇప్పుడు దాకా లాగింది చాలదా అంటే లేదు, మళ్ళీ ఇంకో పార్ట్ తీస్తా అనడం ఏంటో డైరెక్టర్ కి తెలియాలి. సీక్వెల్ మీద ఒక రెస్పెక్ట్ ఉండేది, బట్ దాన్ని దీంతో పోగొట్టుకున్నారు. కమింగ్ టు టెక్నికల్ డిపార్ట్మెంట్, డైరెక్టర్ జీతు జోసెఫ్ తన స్క్రీన్ పే లాగా అస్సలు అనిపించలేదు. ఏదో పార్ట్ 3 తీయాలి కదా అన్నట్టు తీశారు. మేబీ పార్ట్ 2 తో సీక్వెల్ ని ఎండ్ చేసుంటే బాగుండేది. మ్యూజిక్ అండ్ బీజిఎం పర్లేదు, ఫ్లో లో వెళ్ళిపోయింది అలాగా. కమింగ్ టు యాక్టర్స్ పర్ఫార్మెన్స్, అందరూ బాగానే చేశారు. యాక్టింగ్ వైజ్ ఓకే, బట్ మెయిన్ ప్రాబ్లం స్క్రీన్ ప్లేనే ఈ మూవీకి. క్లైమాక్స్ లో ఏదో ఒక ట్విస్ట్ పెట్టడం అంటే ఎప్పుడు వర్కౌట్ అవుద్ది అనుకున్నారు, బట్ ఈసారి వర్కౌట్ అవ్వలేదు. ఆ ట్విస్ట్ వల్ల క్రియేట్ చేసిన ఇంపాక్ట్ ఎలాంటిదో మీరు చూస్తారు. సో నాకైతే నచ్చలేదు ఈ మూవీ. మీకు కూడా నచ్చకపోవచ్చు. మన తెలుగులో వెంకీ మామ తీయకపోవడం మంచిదైంది అనిపించింది. దట్స్ ద రివ్యూ గైస్.